Hi guys, today we are preparing అలసంద వడలు హోమ్ స్టైల్. ముందుగా మనకు కావాల్సింది అలసంద పప్పు 1/2 kg. దీన్ని 9 గంటల పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి. 1/2 kg అయితే కరెక్ట్ క్వాంటిటీలో సరిపోతుంది. ఇంకా ఇందులో వాటర్ యాడ్ చేసి బాగా 6 hours తర్వాత ఇలా అయిపోద్ది. తర్వాత మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాటర్ని జల్లెడ పట్టుకొని బ్యాలెన్స్ సపరేట్ చేసుకొని చిల్లీసు ఇంకా జింజరు అంటే అల్లము వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ లాగా ఫామ్ అవుద్ది. ఆ తర్వాత కావాల్సిన పదార్థాలు కరివేపాకు, కొత్తిమీర, ఎర్రగడ్డలు లాంటివి. వాటిని తీసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లో మిక్స్ చేసిన పేస్ట్లోకి కలుపుకుంటాం. ముందుగా కరివేపాకు వేయాలి. తర్వాత కొత్తిమీర, సాల్ట్ వీటన్నిటిని వేసుకొని తరచుగా ఒకటొకటి కలుపుకుంటాం. కలిపిన తర్వాత చూడండి పేస్ట్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. చూసారుగా కొత్తిమీర ఇలా వేసిన తర్వాత స్లోగా కలుపుకోవాలి. ఆ తర్వాత వెల్లిపాయలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న వాటిని ఇలా వేసుకొని ఫుల్గా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత ఒక పేపర్ తీసుకొని ఇలా రౌండ్గా వాటిని ఫామ్ చేసుకోవాలి. ఇలా ఒక పేపర్ హెల్ప్తో మధ్యలో హోల్ పెడితే బాగా నీట్గా వస్తాయి, బాగా ఫ్రై అవుతాయి. వాటిని ఇలా ఒకటి తరచుగా ఇలా ఫ్రై అవుతుంటే వేస్తూ ఉండాలి. ఇలా వేసిన తర్వాత వీటిని బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత చూడండి ఇలా మనం అన్నీ ఒకటి తరచుగా వేస్తూ ఉంటే ఇలా వేసిన తర్వాత వీటిని బాగా అంటే కలర్ ఎక్కువ అవ్వకుండా ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేసరికి వీటిని తీసి పక్కన ప్యాన్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ వేస్తూ ఉంటాం. చూడండి ఇలా స్లోగా ఫ్రై చేసుకోవాలి.